హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ బెల్లం కర్రీ రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ కర్రీ, విలేజ్ స్టైల్లో. దీన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని దానిపై ఉన్న తొక్క అంతా ఇలా పీల్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేసి ఇలా పెద్ద సైజ్ పీసెస్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత 6-7 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసెస్ని కూడా దాంట్లో వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి వాటిని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 minutes వరకు కుక్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ వాటిని మరొకసారి కలుపుకోవాలి. ఇది హెల్దీ రెసిపీ అండి. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా మరి కాసేపు మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకొని 5 minutes తర్వాత మూత తీసి చూస్తే దాంట్లో ఉన్న వాటర్ అనేది ఇలా రిలీజ్ అయి ఉంది. అది మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి, అలాగే కుక్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మరి కాసేపు మూత పెట్టి కుక్ చేసుకొని మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది పూరి, చపాతీ అలాగే రోటీస్లోకి చాలా బాగుంటుంది. లేకపోతే ఉత్తిగా కూడా తినేయచ్చు హల్వా లాగా. కర్రీ స్వీట్గా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అడుగంటకుండా కలుపుకోవాలి. దీంట్లో లాస్ట్గా 1 కప్పు వరకు బెల్లం తరుగును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ బెల్లం కర్రీ రెసిపీ రెడీ అయిపోయినట్టు. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. దీన్ని పూరి, చపాతీ, రోటీలోకి తినొచ్చు. నేను బియ్యపిండి రోటీలోకి దీని కాంబినేషన్గా తీసుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.